హలో మై డియర్ వ్యూవర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ అనేవి మనకు రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1/7/2026 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది మనకు ఎలెక్టివ్ పేపర్, కామన్ పేపర్ అన్నమాట. అంటే బీఏ, బీకామ్, తర్వాత బీఎస్సీ అన్ని గ్రూపులకు సంబంధించి ఒకే పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. చూడండి, బీఏ, బీకామ్, బీఎస్సీ అన్ని రకాల స్ట్రీమ్లకు కలిసి ఒకటే సెకండ్ సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ పేపర్ కోడ్ వచ్చేసి మనకు ఎలెక్టివ్ ఎన్హాన్స్మెంట్ కోడ్ 201గా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 1.5 అవర్స్ టైమింగ్, తర్వాత 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్లో మనకు 16 మార్క్స్ వచ్చినట్లయితే మనము పాస్ కావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జీవ సంబంధ వనరులు అనగా ఏవి వివరించండి. సో ఈ ఫస్ట్ సెక్షన్లో మనము 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి వచ్చేసి 6 మార్కులు. అయితే మనం ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఈ సెమిస్టర్ విధానంలో ఏ విధంగా ఉంటుందంటే అంతా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఏ మోడల్ పేపరు ఇంకొక మోడల్ పేపర్కు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి మనం అనుకోవడం అనేది పాసిబిలిటీస్ ఉండవు దాదాపుగా. కాబట్టి మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని సాధారణంగా అంటే జనరల్గా మీరు మీ సొంత మాటల్లో రాసినప్పటికీ కూడా మీకు మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ కూడా లిబరల్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ క్వశ్చన్ జీవ సంబంధ వనరులు అంటే మనకు ఈ జీవ సంబంధ వనరులు సాధారణంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి నిర్జీవ వనరులు, ఇంకోటి సజీవ వనరులు. సో ఇక్కడ మనం ఈ రెండింటి విషయాల గురించి మనం వివరిస్తూ పరిచయము, తర్వాత మెయిన్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ అసలు నిర్జీవ సజీవ వనరుల మధ్య ఉన్నటువంటి తేడాల గురించి కానీ వాటికి ఉన్నటువంటి లక్షణాల గురించి రాయడం వల్ల మనకు మార్కులు స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సూర్యశక్తి పునరుత్పాదక ఇంధన వనరుగా ఎలా అవుతుందో వివరించండి. సో సూర్యశక్తి అంటే ఏంటి? మనకు సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకు రిన్యూవబుల్ ఎనర్జీగా పిలవడం జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ కూడా సూర్యరశ్మి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏ విధంగా తరగని వనరుగా ఉంది అనే విషయం గురించి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇది జనరల్ టాపిక్లో భాగంగా మనకు చాలా సింపుల్గా రాయడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ సోలార్ ఎనర్జీకి విపరీతమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ప్రతి వాటర్ ప్లాంట్ ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ పర్పస్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ ఈ సోలార్ ప్లాంట్లను విధించడానికి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయాలపైన కొంచెం అవగాహన ఉన్నా కూడా మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయగలవచ్చు. సో మీరు ఈ పేపర్స్ రాయడం అనేది పెద్ద బర్డెన్గా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఇందులో హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల రెగ్యులర్ డిగ్రీ చేయకుండా ఇటువంటి ఓపెన్ డిగ్రీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీరు ఎటువంటి ప్యానిక్కి గురి కాకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆరామ్సే ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఇటువంటి వీడియోస్ను ఎలా రాయడం, ఎలా ప్రజెంట్ చేయడం, కొన్ని కీ పాయింట్స్ని ఎలా తీసుకోవడం అనేది ఒక ఎగ్జామ్కి ముందు రోజు కానీ, ఎగ్జామ్ ముందు కానీ వీడియోను ఫాలో అప్ చేస్తే మీకు చాలా సింపుల్గా రాయగలుగుతారు. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు సెమిస్టర్ విధానం ఎలా ఉంటుందని అంటే క్వశ్చన్ పేపర్ అప్లికేషన్ మోడల్లో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు ఆన్సర్ రాసేటువంటిది కూడా అప్లికేషన్ మెథడ్లో, అంటే మీకు అర్థమైంది ఎంత వరకు ఉన్నది పరిజ్ఞానం అనే అంశం పైన దృష్టి ఉంచుకొని మాత్రమే ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో సెమిస్టర్ యొక్క ఉద్దేశం కూడా అదే, మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అనే విషయం గురించి మాత్రమే సెమిస్టర్లో మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టడానికి గల ప్రధాన కారణం అదే. కాబట్టి మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు రాయండి. మీ సొంత మాటల్లో రాసినప్పటికి కూడా మీకు క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట.
సో, ఇక్కడ మీరు ఇంకా కూడా రాయొచ్చు. ఎలా అంటే, ఈ పునరుత్పాదక వనరులు ఉంటాయి. తర్వాత పునరుత్పాదకం కాని అంటే రినెవబుల్ రిసోర్సెస్ ఉంటాయి. నాన్ రినెవబుల్ రిసోర్సెస్ ఉంటాయి. అంటే వాటి మధ్య భేదాలు గూడా రాసినప్పటికీ గూడా మీకు ఎన్నో కొన్ని మార్కులు రావడం అనేది జరుగుతదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి వాయు కాలుష్యం మూలాలు. సో, మన కాలుష్యాలు ఎన్ని రకాలుంటాయి? 3-4 ఉంటాయి. ఆ నాలుగిట్లలో ప్రధానమైనది ఏంటిది అనంటే ఈ వాయు కాలుష్యం. వాయు అంటే తెలుసుగా మనకు గాలి కాలుష్యం. గాలి ఏ విధంగా కాలుష్యం అయితుంది? కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? కార్బన్ డయాక్సైడ్ ఎలా ఉత్పత్తి అవుతుంది? దాని ద్వారా ఓజోన్ లేయర్‌కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో, ఇప్పుడు మనం గత 2 రోజుల కిందటి న్యూస్‌లో చూసుకున్నట్లయితే ఢిల్లీ, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పుడు మన రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ప్రజెంట్ పొల్యూషన్ అనేది అధికంగా కావడం వలన అక్కడ పెట్రోల్, డీజిల్ వెహికల్స్‌ని బ్యాన్ చేస్తూ ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వలన ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. అంటే ఎంతో కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. సో, అసలు వాయు కాలుష్యానికి కారణాలేంటి? సో, దాని ద్వారా ఎదుర్కొనే సమస్యలేంటి? దాన్ని ఎలా తగ్గించాలి? అనే విషయాల గురించి మనం రాసినట్లయితే మీకు దాదాపుగా 6 మార్క్స్‌కి ఔట్ ఆఫ్ 5 మార్క్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వెషన్ ఏంటిది? సుస్థిర అభివృద్ధి. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటామనంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్. అయితే సాధారణంగా కొందరికి ఇంగ్లీష్ పదాలు ఈజీగా అనిపిస్తాయి. తెలుగు పదాలు మాత్రం కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. ఇంకా మనం ఎకనామిక్స్ పరంగా చూసినట్లయితే తెలుగు పదాలు చాలా డిఫికల్ట్‌గా ఉంటాయి. అసలు పలకడానికి కూడా అవకాశం లేకుండా ఉంటాయి. సో, ఈ సుస్థిరాభివృద్ధి భావన అనేది కూడా ఎకనామిక్స్‌లో రావడం జరుగుతది. అయితే ఈ సుస్థిరాభివృద్ధి అంటే ఏంటిది? సమగ్రమైనటువంటి అన్ని రంగాల యొక్క అభివృద్ధి. అంటే మనకు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా భవిష్యత్ తరాలకు వనరులను మిగులుస్తూ అంటే మనము మితంగా వాడుతూ ఇతర తరాలకు మనం అందించడానికి ఒక కాన్స్టాంట్ లెవెల్‌లో, ఒక స్థిరమైనటువంటి వేలో, ఒక స్థిరమైన పద్ధతిలో ముందుకెళ్ళడమే ఈ సుస్థిర అభివృద్ధి. అయితే దీన్ని మనము బ్రెట్లాండ్ కమిషన్‌లో ఈ సుస్థిర అభివృద్ధి గోల్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ గోల్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 17 గోల్స్ ఉంటాయి. సుస్థిర అభివృద్ధి గోల్స్ ఎన్ని? 17 గోల్స్ అనేవి ఉండడం జరుగుద్దనమాట. సో, ఈ విషయాన్ని గురించి కూడా మనం రాసుకోవచ్చు. సో, ఇలాంటి మీకు కొంచెం అవగాహన కలిగి ఉంటే సో, దాని నుంచే మీరు దాదాపు 1-2 పేజీల వరకు ఆన్సర్ రాయొచ్చు. కాబట్టి మీరు క్వెషన్ పైన మంచి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకెన్ని ఉంటాయనంటే మనము 2 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలి. ఈచ్ 1 క్వెషన్‌కి మార్క్స్ ఎన్ని అనంటే 10 మార్క్స్ క్యారీ చేస్తారన్నమాట. సో, ఇది దాదాపుగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం మీరు దాదాపుగా ఈ 10 మార్క్స్ క్వెషన్‌కి ఆన్సర్ అనేది దాదాపు 3 పేజెస్ వరకు రాస్తే చాలా బెటర్. అదేవిధంగా మీరు ఈ 10 మార్క్స్ క్వెషన్‌కి ఆన్సర్ రాసేటప్పుడు పారాగ్రాఫ్ విధంగా రాయండి. అంటే ఒక పేజ్‌లో 50% అంటే 50 పార్ట్‌లు సగం సగం పార్ట్‌లో ఒక్కొక్క పారాగ్రాఫ్ మాదిరిగా రాస్తే మీకు పేజీలు నింపడానికి ఆస్కారం ఉంటది. దాని ద్వారా వాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం దిద్దడానికి కూడా సులువుగా ఉంటది. చూడడానికి కూడా బాగుంటదనమాట. అయితే ఈ బిట్‌లో మనకు ఏమేమి ఉంటాయనంటే ఏ ఆర్ బి 2 క్వెషన్స్ ఉంటాయి. మనం ఏదో ఒక క్వెషన్‌ని మాత్రం అటెంప్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫిఫ్త్ బిట్ దానిలో మళ్ళీ ఏ అండ్ బి క్వెషన్. సో, ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటిదనంటే ఒకటి నిర్జీవ అంశాలను వివరించండి. నిర్జీవ అంశాలంటే ఏంటి? మనకిక్కడ పైన ఒక క్వెషన్ చూద్దాం. జీవ సంబంధ వనరులు. జీవ సంబంధ వనరులు. సో, అది నేను ఇంతకుముందు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు జీవ సంబంధ వనరులు అనంటే 2 రకాలు ఉంటాయని చెప్పిన. ఒకటేంటిది సజీవ వనరులు, ఇంకోటేంటిది నిర్జీవ వనరులు. సజీవ అండ్ నిర్జీవ. ఈ 2 రకాలు ఉంటాయి. అంటే సజీవం అంటే ఏంటిది? ప్రాణంతో ఉన్నటువంటి వనరులు. నిర్జీవం అంటే ఏంటిది? ఎటువంటి కదలిక లేనటువంటి వనరులు. ఈ కొండలు, అడవులు, తర్వాత ఇంకా ఏమైనా ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని కదలలేనటువంటి వస్తువులను మనం నిర్జీవులు అంటాం. సజీవులు అంటే ఏంటి? అంటే బతికి ఉన్నటువంటి, ప్రాణం కలిగి ఉన్నటువంటి, కదలిక కలిగినటువంటి జీవులు. సో, ఈ నిర్జీవ అంశాలు ఏవేవి ఉంటాయి? సో, వాటిలో పెరుగుదల ఏ విధంగా ఉంటది? సో, వాటి వల్ల ఉపయోగాలేంటి? అసలు ప్రకృతికి ఈ నిర్జీవ, సజీవ అంశాలు ఏ విధంగా తోడ్పడతాయి? అనేటువంటి అంశాల గురించి మీరు రాయాలి. సో, ఇక్కడ క్వెషన్ చిన్నగుంది కదా సార్! నిర్జీవ అంశాలు అని ఇచ్చింది కదా! దీన్ని ఎలా రాయొచ్చు అనంటే
మీరు ప్రతిదానికి కొన్ని హెడ్డింగ్స్ పెట్టండి. వాటి వల్ల ఉపయోగాలు, వాటి వల్ల నష్టాలు, వాటి యొక్క లక్షణాలు, వాటికి ఉన్నటువంటి పరిచయం, అన్నిటి విషయాల గురించి ఎగ్జాంపుల్స్ రాసుకున్నా కూడా మీకు మంచి మార్కులు పడడానికి ఆస్కారం ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జీవజాతులు నశించిపోవుటను గురించి ఒక శీర్షిక వ్రాయండి. శీర్షిక అంటే ఏంటిది? ఒక పెద్ద ఎస్సే టైప్‌లో మనం ఆన్సర్ రాయాలి. అంటే ఇక్కడ ఏంటి జీవజాతులు అంటే మన వాతావరణంలో బయోడైవర్సిటీ ఉంది కదా! జీవ వైవిధ్యం. సో, జీవ వైవిధ్యంలో ఎన్ని రకాలైన జీవులు ఉంటాయి అంటే అనేక రకాలు ఉంటాయి. కొన్ని నీళ్ళలో జీవించేటివి ఉంటాయి, కొన్ని ఉభయచరాలు ఉంటాయి, కొన్ని భూమిపైన ఉండేటివి ఉంటాయి, కొన్ని పక్షులు ఉంటాయి, కొన్ని అడవులలో ఉండేటివి ఉంటాయి, దాంతోపాటు మనుషులు ఉంటారు. సో, ఇటువంటి వన్యమృగాలు గానీ, మానవులు గానీ, జంతువులు గానీ, సరీసృపాలు గానీ, ఉభయచరాలు గానీ, తర్వాత క్రిమి కీటకాలు గానీ, ఇవన్నీ కలిస్తేనే మనకు జీవ వైవిధ్యం అంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏంటిదనంటే ఇప్పుడు టవర్స్ ఉంటాయి కదా! ఈ టవర్సు రేడియేషన్ వల్ల ఏమవుతుందనంటే స్క్వేరల్స్ అంటే పిచ్చుకల జాతి అనేది మనకు కౌస్ గాని అంటే కాకులు అటువంటి కొన్ని పక్షి జాతులు అంతరించిపోతున్నాయని చెప్పేసి కొన్ని పర్యావరణ సర్వేలు చెప్పడం జరిగిందనమాట. సో, వాటి వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? అంటే క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు దేశంలో కరువు కాటకాలు గానీ, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఎల్‌నినో ప్రభావం వలన ఈ జంతు జాతులపైన ఎటువంటి ప్రభావం పడుతుందనే అంశాల గురించి కూడా మనం ఇందులో రాసేయొచ్చన్నమాట. కాబట్టి మీకు ఏదైతే మీకు కంఫర్టబుల్ అనిపిస్తదో ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్. సిక్స్త్‌లో మళ్ళీ సేమ్ మనం 2 క్వెషన్స్ ఆన్సర్ చేయాలి కదా! ఈ 2 క్వెషన్స్‌లో ఒకటి ఓజోన్ క్షీణత అండ్ విపత్తు అనగానేమి అని ఉన్నది. ఫస్ట్ మనం ఓజోన్ క్షీణత గురించి చూద్దాం. ఓజోన్. సో, ఓజోన్ అంటే మనకు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు మానవ శరీరం పైన పడకుండా, మానవ శరీరం పైన అవి పడ్డట్టయితే మనకు చర్మ క్యాన్సర్ గానీ, ఆ తర్వాత చిన్న స్థాయి సూక్ష్మజీవులు గానీ, చిన్న జంతువులు గానీ తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంటది. అంటే ఆ ఎండ తీవ్రతను మనం తట్టుకోలేమనమాట. సో, దాని కారణంగా ఓజోన్ లేయర్ ఏం చేస్తది, ఆ అతినీల లోహిత కిరణాలు మన పైన పడకుండా ఆపేయడం అనేది జరుగుతది. సో, అది ఇప్పుడు క్షీణించడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకోసము అనంటే ఇక్కడ మనం పైన నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము? వాయు కాలుష్య మూలాలు. వాయు కాలుష్యం అంటే ఏంటిది? గాలిలో గాలిలో ఏంటిది కార్బన్ డయాక్సైడ్ గానీ, కార్బన్ మోనాక్సైడ్ గానీ, క్లోరోఫ్లోరో కార్బన్స్ గానీ ఇవన్నీ మిక్స్ అవ్వడం వలన ఏమవుతుంది అనంటే ఈ వాయు కాలుష్యం అనేది జరుగుతుంది. ఈ వాయు కాలుష్యం వల్ల ఏమవుతుంది పైన ఉన్నటువంటి ఓజోన్ పొర దానికి ఉన్నటువంటి క్వాలిటీని కోల్పోవడం జరుగుతుంది. సో, ఇక్కడ క్వెషన్స్ అనేవి చూస్తున్నట్టు మీరు గమనించండి ఒకసారి. పైనున్న క్వెషన్ షార్ట్ క్వెషన్‌లో ఉంటే కిందున్న క్వెషన్ ఎస్సే క్వెషన్‌లో ఉంది. పైనున్న క్వెషన్‌కి కిందున్న క్వెషన్స్‌కి 99% రిలేటెడ్ ఉన్నది. సో, ఈ విషయాన్ని మీరు క్లియర్‌గా గమనించండి. సో, నెక్స్ట్ వచ్చేసి విపత్తు. నెక్స్ట్ వచ్చేసి విపత్తు. విపత్తు అనగానేమి? విపత్తు అంటే ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఇంకేమి ఇచ్చిండంటే వివిధ రకాల ప్రకృతి విపత్తుల గురించి రాయండి. సో, విపత్తు అనంటే ఏంటిది? ఒక డిజాస్టర్ అన్నమాట. అంటే విపత్తు అంటేనే ఒక ఊహించని ప్రమాదం జరగడం. ఇప్పుడు మీరు ప్రెజెంట్ న్యూస్‌లో చూస్తున్నారు వెనిజులా దేశంలో భూకంపం రావడం జరిగింది. సో, ఈ భూకంపాన్ని ఎవరైనా ఊహించిర్రా అంటే లేదు. అంటే అకస్మాత్తుగా రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి భూకంపం అనేది వెనిజులాలో దాదాపు రిక్టార్ స్కేల్ పైన 7% గ్రేడ్‌లో చూపించడం జరిగింది. అంటే దాని యొక్క తీవ్రత అనేది విపరీతమైన స్థాయిలో ఉంది. సో, ఇటువంటి విపత్తులు అంటే ఊహించని విధంగా ప్రకృతి ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఏంటి? సో, అవి భూకంపాలు కావచ్చు, అవి ఎల్‌నినో కావచ్చు, అవి వరదలు కావచ్చు, అవి విపరీతమైనటువంటి కరువు సంభవించడం కావచ్చు, అదేవిధంగా కరోనా లాంటి పాండమిక్ సిట్యుయేషన్స్ రావడం కూడా కావచ్చు. సో, ఇవన్నీ కూడా ఊహించని విధంగా వచ్చినటువంటి ప్రకృతి విపత్తులే. సో, ఆ విపత్తులు ఏముంటాయి? సో, ఆ విపత్తుల వలన కలిగే నష్టాలేంటి? ఆ విపత్తులను ఎదుర్కోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లియర్‌గా రాస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనము సెక్షన్ సిలో మనము ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాయాలి. సో, ఒక క్వెషన్‌కి ఆన్సర్ రాస్తే మనకు 8 మార్క్స్ రావడం జరుగుతది. సో, చూద్దాం ఇక్కడ ఏమిచ్చింది. చూడండి ఒకసారి సెవెంత్ క్వెషన్ నైట్రోజన్ వలయం.
నైట్రోజన్ వలయాన్ని వర్ణించండి అని ఇచ్చింది. సో, ఈ నైట్రోజన్ వలయం అంటే ఏంటిది? అంటే చూడండి ఒకసారి వలయం, వలయం అంటే ఏంటిది అంటే ఒక సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ ఏమవుతుంది? ఇప్పుడు 1/1 ఈ సర్కిల్ అనేది రౌండ్‌గా తిరుగుతూ ఉంటదనమాట. సో, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి సర్కిల్ మళ్ళీ ఇట్లా రౌండ్‌గా తిరిగేసరికి ఇక్కడికి రావడం జరుగుతది. అంటే ఇక్కడ నైట్రోజన్ అంటే ఏంటిదంటే ప్రకృతిలో ఉండేటువంటి ఒక వాయువు. ఇది మొక్కల్లో ఉంటది. అయితే ఈ మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఏమైతదంటే ఈ మొక్కల్లో ఉండేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ అనేది జంతువులకు జంతువుల యొక్క స్టమక్‌కెళ్ళి వాటికి ప్రొటెక్షన్‌ని, పవర్‌ను, స్ట్రెంగ్త్‌ని ఇవ్వడం జరుగుతది. ఆ తర్వాత ఈ జంతువులు ఎప్పుడైతే చనిపోతాయో, చనిపోయినప్పుడు వాటి కళేబరాలు భూమిలో నశించిపోవడం వలన, కుళ్ళిపోవడం వలన వాటి శరీరంలో ఉన్నటువంటి నత్రజని, ఈ నైట్రోజన్ అనేది మళ్ళీ భూమిలో కలిసి, మళ్ళీ మొక్కలకు బలాన్ని ఇవ్వడం ద్వారా మళ్ళీ మొక్కలు వేపుగా పెరగడం సాధ్యమైద్దన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ నైట్రోజన్ వాయువు అనేది ఒక సర్కిల్ రూపంలో ఫార్మ్ అవ్వడం జరిగింది. సో, దీన్నే మనం నైట్రోజన్ వలయం అని పిలుస్తాం. సో, ఇటువంటి చిన్న చిన్న అంశాలపైన మీకు కొంచెం అవగాహన కలిగి ఉంటే దీన్ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, హెడ్డింగ్స్ పెడుతూ అలా మీరు ఎక్కువ ఆన్సర్ రాయడానికి ఆస్కారం ఉంటదనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాతావరణ మార్పులకు గల కారణాలు. సో, వాతావరణ మార్పులు ప్రజెంట్ సిట్యుయేషన్‌లో మనం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం. సో, ఎల్‌నినో ప్రభావం అంటే ఏంటిది? అయితే అనర్గళంగా అంటే విపరీతంగా అతివృష్టి గానీ, అనావృష్టి గానీ. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అనావృష్టి ఉంది. అంటే వర్షాలు తక్కువ పడడం వలన పంటలకు ఆస్కారం లేదు. అందుకే ప్రభుత్వాలు పొడి పంటలు వేసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఏమి జరుగుతుంది ఇక్కడ అంటే వర్షాలు పడక కారణంగా ఏమవుతుంది? పంటలు నష్టపోవడం గానీ, దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడడం లాంటి సమస్యలనేవి ఎదుర్కొంటున్నాయి. సో, ఈ వాతావరణ పరిస్థితులు మారడానికి కారణం ఏంటి? అనే అంశం. తర్వాత మనం విపరీతంగా ప్రకృతి వనరులను వాడుకోవడం. అంటే సహజ వనరులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం, భవిష్యత్ తరాలకు ఎటువంటి అందుబాటులో లేకుండా వాడుకోవడం గానీ, తర్వాత మనం ప్రకృతి నాశనానికి గురి చేసుకోవడం గానీ, చెట్లను నరికివేయడం గానీ, దీన్నే మనం డిఫారెస్టేషన్ అంటాం. సో, ఇలా వాతావరణంలో మార్పులకు ఇటువంటి కారణాలు ఏ విధంగా దోహదపడుతున్నాయి? అసలు నిజంగా వాతావరణంలో మార్పులకు మానవ యొక్క తప్పిదాలు ఏమైనా దోహదపడుతున్నాయా? వాటి వల్ల నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? సో, టెక్నాలజీ పెంచుకోవడం గానీ, సాంకేతికత పెరిగిపోవడము, పారిశ్రామికీకరణ పెరిగిపోవడము, సో, దాని ద్వారా మనము విపరీతమైనటువంటి వెహికల్స్‌ని యూజ్ చేయడము, సో, విపరీతంగా వస్తువులను తయారు చేసుకోవడము, అవసరానికి మించి మనం అన్ని వస్తువులను ఉపయోగించుకోవడము, అవసరాన్ని మించి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీని వాడుకోవడము, ఇటువంటి కారణాల వల్ల వాతావరణం అనేది ఎటువంటి మార్పులకు లోనవుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం అవగాహన కలిగి ఉంటాం కాబట్టి రాస్తే చాలా సింపుల్గా మార్క్ రావడం జరుగుతుందన్నమాట. సో, ఇది విషయం. సో, మీరు ఒకటే గుర్తుంచుకోండి ఏంటిదనంటే మీరు క్వశ్చన్ పేపర్‌ను క్లియర్‌గా చదవండి. మీ ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ చేయండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకుంటూ ఆన్సర్ చేసినట్లయితే చాలా సింపుల్‌గా మీకు మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తదనంటే అది అప్లికేషన్ వేలో ఉంటది. సో, అదే అప్లికేషన్ మెథడ్‌లో మీరు మీకు వచ్చినటువంటి ఆన్సర్ క్లియర్‌గా రాస్తే మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్‌ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.